ఎన్నుకోవలను. క్వశ్చన్ అర్థమైంది అనుకుంటాను. అంటే కాలం 1లో క్యాపిటల్ లెటర్స్ ఇచ్చారు, కాలం 2లో స్మాల్ లెటర్స్ ఇచ్చారు. కానీ క్యాపిటల్ లెటర్స్ ఏదైతే లైక్ ఆర్డర్లో ఉన్నాయో అదే ఆర్డర్లో అక్కడ ఇవ్వలేదన్నమాట. సో దానికి అభ్యర్థులు జాగ్రత్తగా పరిశీలించి లైక్ ఆ స్మాల్ లెటర్ని మనం కనుక్కోవాలి. కాలం 1లో ఉన్న క్యాపిటల్ లెటర్స్కి కాలం 2లో స్మాల్ లెటర్స్ని మనం కనుక్కోవాలి. ఓకేనా? సో మనం ఎప్పుడైనా ఆల్రెడీ చెప్పా కదా, మనం ఎప్పుడైనా ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు కోడింగ్ రిలేటెడ్గా మన ఏబిసిడీలని వితిన్ 30 సెకండ్స్లో రాసుకోవాలి. అది అలవాటు చేసుకుంటే చాలా ఈజీ అవుతుంది మీకు. ఓకే, సో ABCDEFGHI JKLMNOPQRSTUVWXYZ, రైట్? సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, కాలం 1ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, కాలం 1 అండ్ కాలం 2. ఓకేనా? సో కాలం 1లో మీరు సింపుల్గా ఒక లెటర్ తీసుకోండి. ఫస్ట్ OBSTU అని ఉంది కదా. సో మనం ఇక్కడ శాంపుల్గా మనం ఏం తీసుకుందామంటే OBSTUలో B తీసుకుందాం. సో అక్కడ చూడండి EVWXR అంటే ఏదైతే ఈ OBSTU ఉందో దానికి దగ్గరలోనే EVWXRలు అనేవి ఉన్నాయి. ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఓ తీసుకోండి, ఫస్ట్ మీరు ఓ తీసుకోండి. ఇక్కడ చూడండి ఏబిసిలో ఓ ఎక్కడ ఉందో, ఓ ఉందిగా. సో ఓ, నెక్స్ట్ PQR చూడండి, PQ తర్వాత R ఉంది. మనకు R అనే లెటర్ ఉందా? స్మాల్ కాలం 2లో R అనేది ఉంది కదా. సో చూడండి R అనేది ఉంది. అంటే ఓకి ఆర్కి డిఫరెన్స్ ఎన్ని లెటర్స్ ఉన్నాయి? ఓకి ఆర్కి డిఫరెన్స్ ఎన్ని లెటర్స్ ఉన్నాయి? ఇక్కడ చూడండి, PQ 2 లెటర్స్ డిఫరెన్స్.